హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2 క్విక్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చానండి. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను బంచిక్ బబ్లు లేడన్నప్పుడు, లేదండి మీరు బంచిక్ బబ్లు లేడన్నారు కానీ చాలామంది ఉన్నారంటున్నారని. మీరు స్లోగా కానీ చూస్తే చాలామంది కంటే ముందు పెట్టిన వీడియో మనం అది. దాని తర్వాత బంచిక్ బబ్లు అవకాశాలు తక్కువని, రావటం లేదని ఆయనకి ఇంటర్వ్యూస్ అయిన మాట వాస్తవం. ఓకే, బట్ ఆయన రావటం లేదు. బీబీ టీమ్ నెక్స్ట్ సీజన్కి ఏదైనా తీసుకునే సూచనలో ఉంది కానీ ఈ సీజన్కి అయితే కన్సిడర్ చేయటం లేదు. అది ఆల్రెడీ అప్డేట్ చేసినట్టే. 2 అదే కోవలో సో అంటే అంటే సేమ్ కోవని నేను చెప్పలేను. రీజన్స్ ఏమన్నా కానీ అంజలి పవన్ ఆల్మోస్ట్ వచ్చినట్టు మనకి న్యూస్లో వస్తున్నాయి కదా. అంజలి పవన్ కూడా ఈ సీజన్లో ఉండబోవటం లేదు. సో ఈసారి కూడా ఆమె లేనట్టే అని తమ్లైన్ పెట్టింది అందుకే. ఓకేనా. సో మనకున్న అప్డేట్స్ ప్రకారం అంజలి పవన్ కూడా ఈసారి సీజన్ 8లో ఉండబోవటం లేదు. రీజన్స్ అయితే అన్నోన్. ఓకే, నెక్స్ట్ సరే ఉండేవాళ్ళు కొత్త పేర్లు, నేను చెప్పని కొత్త పేర్లు. ఓకే, యష్మి గౌడ్ అనే బెంగళూరుకి చెందిన ఒక అమ్మాయి. జీ తెలుగు సీరియల్స్లో చాలా బాగుంటుంది, ప్రదీప్ ప్రోగ్రామ్స్లో వస్తుంటుంది, చాలా వాటిలో ఉంటుంది. యష్మి గౌడ్ అనే అమ్మాయి కన్ఫర్మ్ అయినట్టు మన దగ్గర ఉన్న అప్డేట్. ఇంకొకరు ఎవరంటే, సో హీరో ఒకరిని తీసుకుంటారు కదా, ఏయో పేర్లు వచ్చినాయి కదా. ఈ హీరో ఎవరంటే అభయరామ్ వర్మ అనేది ఇతని పేరు. ఇతను రాహు అనే తెలుగు మూవీలో హీరో అంట. ఓకే, జెన్యున్గా టు బి ఫ్రాంక్ చెప్పాలి, నేనైతే చూడలేదు ఆ మూవీ. నాకు ఫస్ట్ టైం నాకు వచ్చిన అప్డేట్. నేను అడిగి అప్డేట్ రాగానే ఎవరండి ఇతనంటే పెద్ద నోన్ పర్సన్ కాబట్టి తెలియదు అనమాట. సో రాహు అనే మూవీలో అభయరామ్ వర్మ యాక్ట్ చేశాడు లీడ్ కింద. సో ఈసారి బిగ్ బాస్ సీజన్లో కనువిందు చేయబోతున్న హీరో వచ్చి ఇతనే. చూద్దాం ఏమైనా కాడతాడేంటో. అలానే మధు సింగర్ అనేది తన నేమ్ లాంటిదైనా ఆమెని అంటే కాలింగ్ నేమ్ వచ్చి బెజవాడ బేబక్కగా బాగా సుపరిచితురాలన్నమాట. సో బెజవాడ బేబక్క కూడా కన్ఫర్మ్ అన్నట్టు మన దగ్గర ఉన్న అప్డేట్స్. ఓకేనా. సో హీరో వచ్చి అభిరామ్ వర్మ, యాష్మి గౌడ్, మధు సింగర్, బెజవాడ బేబక్క, వీళ్ళు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది ఈ రోజున్న అప్డేట్. చెప్పా కదా, లాస్ట్లోకి వచ్చేసరికి చాలా మారుతూ ఉంటాయి. ఇదే నేనే చెప్పాను ఆ వీడియోలో. సో ఫస్ట్లో చాలా పేర్లు వస్తాయి, చివరికి వచ్చేసరికి చాలామంది ఉండరు. సో అలా అని చెప్పి వాళ్ళని కాంటాక్ట్ లేదంటే కాంటాక్ట్ చేస్తారు, బట్ వాళ్ళకు కుదరకపోవటము, వీళ్ళ తర్వాత పునఃపరిశీలన చేసుకొని రీథింక్ చేసుకొని వద్దులే అనుకుని వాళ్ళని పక్కన పెట్టడము, రీజన్స్ ఏవైనా సరే చాలా అంటే సీజన్ ఇంకొన్ని రోజుల్లో బిగిన్ అవుతుందనగా వచ్చే నేమ్స్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్ నేమ్స్ కింద వస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. యాజ్ సూన్ యాజ్ నాకు వచ్చిన వెంటనే ఇలా మీకు బోరు కొట్టించకుండా షార్ట్ వీడియోస్ చేస్తా. ఓకే, ఆల్మోస్ట్ 3 minutes వీడియో, 3 పేర్లు ఎవరు లేరో చెప్పడానికి ఇంకా 3 minutes వీడియో కంటే ఇంకా అవసరం లేదనేది నా ఒపీనియన్. దట్స్ ఆల్. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.